హలో అందరికీ లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పా కదా నేను బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాననేసి నేనైతే కువైట్కి వచ్చాను అనమాట. జస్ట్ ఒక 6 మంత్స్ ఇక్కడ వర్క్ చేసుకోవాలని వచ్చాను. ఈ బక్రీద్ రంజాన్ 2 అయిపోయిన తర్వాత వెళ్తాను అనమాట ఇండియాకి. ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఉంటారు. మా పిన్ని వాళ్ళతోనే ఉంటాను అనమాట. నేను ఇప్పుడు రూమ్ చూపిస్తాను. నేను పైన 3rd ఫ్లోర్ అనమాట. కింద మొత్తం కువైటీ వాళ్ళు ఉంటారు. పైన చిన్న రూమ్ ఉంటుంది. అలాగే వాకింగ్కి కూడా పైన టెర్రస్ అంతా ఉంటుంది. వాక్ చేసుకోవచ్చు, బాగుంటుంది, కంఫర్టబుల్గా. రూమ్ అయితే బాగుంటుంది. ఇక్కడ కూడా సలూన్ వర్కే అనమాట నేను చేసేది. ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత ఇట్లా స్లిప్పర్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న ర్యాక్ లాగా ఉందన్నమాట. తర్వాత ఇది వచ్చేసి టెర్రస్ పైన వాకింగ్ చేసుకోవడానికి అట్లా. ఇది వచ్చేసి రూమ్ అనమాట, సింగిల్ రూమే ఇది. ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి అట్లా బాగుంటుంది. ఈవినింగ్ టైమ్స్ అయితే బాగుంటుంది, ఎక్కువ గాలి వస్తూ ఉంటుంది అనమాట. ఇరాను, కువైట్, ఇరాక్ అవన్నీ ఏంటో వార్ జరుగుతూ ఉందంట. బాంబులు పడతాను అనేసి ఈరోజు వర్క్ లేదు, అందుకనేసి వీడియో షూట్ చేసుకుంటా ఉన్నాను నేను. ఈరోజు అయితే పనులు అయితే చాలా తక్కువ ఉన్నాయి, అందుకనేసి అందరు క్యాన్సిల్ చేసుకున్నారు వర్క్స్ అన్నీ. అందుకని ఖాళీగా ఉన్నాం. ఇంట్లో చూపిస్తా పదండి. రూమ్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. అంత పెద్దగా ఏముండదు, కానీ కొంచెం రేట్ ఎక్కువే ఉంటాయి ఇక్కడ రూమ్స్. మా పిన్ని ఎవరో ఖాళీగా ఉన్నా కూడా ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ ఉంటాం అనమాట. ఫుడ్ పైన కానీ లేకపోతే హెయిర్ స్టైల్స్ కానీ అట్లా. ఇక్కడ ఒక ఆమె వచ్చి హెయిర్ స్టైల్ వేస్తూ ఉంది. ఇక్కడ మా పిన్ని పబ్బిళ్ళలు చేస్తూ ఉంది. మా బాబాయ్ వచ్చేసి బట్టలు ఐరన్ చేసుకుంటా ఉన్నాడు. పబ్బిళ్ళలు కాల్చే పని నాదనమాట. కాలుస్తూ వీడియో షూట్ చేసుకుంటా ఉన్నా. ఇది కువైట్ హౌసెస్ ఉంటాయి కదా, వాటి పైన అనమాట ఈ రూము. కాబట్టి కొంచెం పెద్దగా ఉంటుంది. నార్మల్గా మనం ఇండియన్సే ఉంటారు కదా, అపార్ట్మెంట్స్లో అయితే ఇంకా చిన్నగా ఉంటాయి రూమ్స్. ఇంతకుముందు నేను మా హస్బెండ్ ఉన్నాం కదా, తెలుసు. ఇక్కడ వచ్చేసి ఈ కార్నర్కి ఇట్లా దేవుడు రూమ్ పెట్టేసుకునింది అనమాట, చిన్న గుడిలాగా. ఇక్కడ అన్ని సామాన్లు అవి ఇవి పెట్టేసుకోవడానికి ఇట్లా ఫ్రిడ్జ్ పైన ఇవన్నీ ఏవైనా పౌడర్స్ అవన్నీ ఫ్రిడ్జ్ పైన పెట్టేసుకునింది. ఇక్కడే ఉంటాను అనమాట నేను కూడా 6 మంత్స్. ఎప్పుడు వచ్చినా ఇంకిడే ఉంటాం మా పిన్ని దగ్గర ఎక్కువ. ఈరోజు జడలు ఏమంటే ఇవి మొత్తం అల్లేసి తర్వాత హెయిర్ స్ట్రైట్నర్తో చేస్తే ఎలా వస్తుంది చూద్దామని మొత్తం అల్లేసామన్నమాట, చిన్న చిన్న జడల్లాగా. ఇది ఇట్లా వీళ్ళు ఇథియోపియా వాళ్ళు, ఆఫ్రికా వాళ్ళు ఇట్లా ఎక్కువ వేసుకుంటూ ఉంటారు. వీటిపైన హీట్ చేస్తే మొత్తం చిన్న చిన్న కల్స్ లాగా వస్తాయి అనమాట. అందుకనేసి చూస్తూ ఉన్నాం ఎట్లా వస్తాయి, ఎక్కువసేపు ఉంచుకొని తీసేద్దామని. పూజలు ఎక్కువ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ గడప అనుకొని ఈ గడపకే పూసేసింది పసుపు కూడా. మధ్యలో పబ్బిళ్ళలు చూసుకుంటూ ఇట్లా తీసుకుంటూ చేసుకుంటా ఉన్నా. పబ్బిళ్ళలు చూడండి చిన్న చిన్నవి చాలా టేస్టీగా వచ్చాయన్నమాట. ఆయిల్ పెద్దగా ఎక్కువ యూస్ చేయము, ఇట్లా కొంచెం ఆయిల్లోనే ఎక్కువ చేసేలాగా చేస్తూ ఉంటాం అనమాట. ఇవి స్నాక్స్కి మనం వర్క్ చేస్తూ ఉంటాం కదా, చేసి వచ్చిన తర్వాత అట్లా మధ్యలో తినడానికి అందుకు స్నాక్స్కి ఉంటాయి అనేసి ఒకటి కారాలు, పబ్బిళ్ళలు ఒకటి చేస్తూ ఉంటుంది మా పిన్ని. అన్నీ మన ఇంటికాడలాగా నీట్గా ఉండవు అనమాట. అన్ని చిన్న రూమ్లోనే అన్నీ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కాబట్టి ఇట్లా కొంచెం సామాన్లు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ముందు చూపించా కదా, అది వచ్చేసి ఒక హాల్ అనమాట. ఇది ఒక చిన్న కిచెను, దీన్ని ఆనుకునే ఉంటుంది అనమాట. బాత్రూమ్ కూడా ఈ విధంగా. బాత్రూమ్ కొంచెం పెద్దగానే ఉంది. ఇక్కడ కవర్స్ అవి పెట్టుకోవడానికి చిన్న స్టాండ్ లాగా పెట్టేసుకునింది. బాత్రూమ్స్ కూడా కొంచెం పెద్దగా బాగానే ఉన్నాయి. కాకపోతే రూమ్ కొంచెం ఎక్కువ రేట్లు ఉంటాయి అనమాట. వీళ్ళ కువైట్ హౌస్ పైన కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది మెయిన్ రూము. బాత్రూమ్ కూడా మన ఫ్యామిలీకి మాత్రమే అనమాట ఇది. ఇక్కడ మొత్తం 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. పక్కన రూము, ఈ రూము 2 ఉంటాయి అనమాట. పక్కన వేరే కంట్రీ వాళ్ళు ఉంటారు, మనం ఇక్కడ అనమాట. ఈ చిన్న రూమ్ వచ్చేసి 30,000 అలా ఉంటుంది అనమాట రెంటు. మళ్ళీ సపరేట్ బెడ్రూమ్ అట్లంతా ఏముండదు. ఒక హాలు, కిచెను, ఒక బాత్రూమ్ అంతే. నేనైతే మామూలే, ఇండియాలో ఉన్న ఇక్కడున్న ఎక్కడున్నా ఇలాగే ఉంటాను అనమాట. చూడండి, అదేంటో నార్మల్గా కువైట్కి వస్తే చాలామంది కలర్ చేంజ్ అవుతారు, వైట్ వస్తారు. కానీ నేను మాత్రం నార్మల్ కలరే ఉంటాయి ఎప్పుడు ఉండేలాగే. ఇప్పుడే కాదు, లాస్ట్ టైం ఉన్నప్పుడు కూడా ఒక 2-3 ఇయర్స్ ఇలాగే ఇక్కడే ఉన్నా కూడా కలర్ ఏం రాలేదనమాట. ఇలాగే ఉన్నా నేను. ఇట్లా కవరో, క్లీనెక్సో లేకపోతే ఇట్లా టిష్యూస్ ఇలా ఒకటి వేస్తూ ఉంటే కొంచెం ఆయిల్ అంతా పీల్ చేస్తుంది అనమాట. అందుకనే వేస్తూ ఉన్నా. మీకు ఒకటి చూపిస్తాయి ఇప్పుడు. ఇక్కడ ఇది ఉంటుంది అనమాట. ఇదైతే బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికైనా, వైట్ బట్టలకి వాషింగ్ మిషన్లో వేసినా కూడా చాలా వైట్గా వస్తాయి అనమాట. టైల్స్ అవన్నీ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. మనకి డిషెస్ ఉంటాయి కదా, డిషెస్ కూడా మనకి ఏదైనా నల్లగా పోకోకుండా గారబట్టి ఉంటే అవి వేసి క్లీన్ చేయడం వల్ల చాలా బాగుంటుంది అనమాట. బాగా వస్తాయి వైట్గా. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెప్పించుకుంటారు. క్లోరెక్స్ అనమాట ఇది. కలర్ బట్టలకి కాదు, ఓన్లీ తెల్ల బట్టలకి మాత్రం వేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ మొత్తం అల్లడం అయిపోయింది. ఇట్లా స్ట్రైట్నర్తో ఇట్లా పెట్టేస్తూ ఉందనమాట. హీట్ మొత్తము పెట్టి ఇంకా అలాగే ఉంచేసి మళ్ళీ తర్వాత తీసేస్తారు. జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోండి, జస్ట్ ఎలా వస్తాయి చూద్దాం అనేసి చేస్తూ ఉన్నారు. ఇలా ఎప్పుడైనా కొంచెం ఫ్రీగా ఉంటే ఎవరి పనులు వాళ్ళన్నీ కంప్లీట్ చేసుకుంటారు అనమాట. ఐరన్ చేసుకునే వాళ్ళు, బట్టలు వాష్ చేసుకునే వాళ్ళు ఎవరి పనులన్నీ చేసేసుకుంటారు టకటక. ఇట్లా ఫుడ్ కూడా రెడీ చేసి పెట్టేసింది మా పిన్ని. ఈరోజు స్పెషల్ అంటే సంగటి, ఒట్టి చేపలు ఉంటాయి కదా, ఒట్టి చేపలు వంకాయ వేసి చేసిందనమాట. అలాగే ముద్దలు కూడా చేసి ప్లేట్లలో వేస్తూ ఉంది, ఎవరి ముద్దలు వాళ్ళకని రౌండ్గా రావాలనేసి. ఎప్పుడన్నా ఒకసారి చేస్తామన్నమాట, సంగటి అంత పెద్దగా చేయము, అందువల్ల ముద్దల్లాగా చేసి వేస్తూ ఉంది. అందులో ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా, ఓపికగా.
తినేటప్పుడు కింద పడకుండా ఇట్లా పేపర్లు వేసుకుంటారనమాట. మొత్తం పేపర్స్ అన్నీ తీసి పడేయచ్చని. తిన్న తర్వాత మిల్క్ పౌడర్స్ దొరుకుతాయి, ఇట్లా ప్యాకెట్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్యాకెట్స్ దేవునికి పూజకి అలాగే కాఫీకి అట్లా వాడుకోవడానికి అందుకు వాడుకుంటారు. మిల్క్ పౌడర్ అయితే మనం ఇంటికి తీసుకోవడానికి, ఎప్పుడైనా పాలు కావాలంటే పాలు టీ అట్లా పెట్టుకోవడానికి అలా. గ్రీన్ యాపిల్స్ అట్లా కూడా ఉంటాయి అన్నమాట. కొంచెం తక్కువ రేటే ఉంటాయి గ్రీన్ యాపిల్స్ అవి కూడా మనకి. ఈ కువైట్లో నా ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట, కుబూస్. ఇది రొట్టె అనమాట. ఇక్కడ చాలా తక్కువ రేటుకి దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. జిబన్ అట్లా పూసుకొని తిన్నామనుకోండి, దీనికి ఏదైనా మైనీస్ కానీ అట్లా ఏదన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు రంజాన్ కదా, అందువల్ల ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్స్ ఖర్జూరం ఇస్తూ ఉంటారు అనమాట. జ్యూస్లు, వాటర్ బాటిల్లు అట్లా ఇస్తూ ఉంటారు. ఈ రంజాన్ మొత్తం కూడా మసీద్ దగ్గర అందుకు పెద్ద పెద్ద కార్లలో వ్యాన్లలో వచ్చేసి మొత్తం ఫుడ్ అందుకు పంచుతూ ఉంటారు అనమాట. మాకు కూడా ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఇదిగో ఇక్కడ చూపిస్తా చూడండి. బాగా బిర్యానీ లాగా చేసేసి ఒక పెద్ద లెగ్ పీస్ పెట్టేసి జ్యూసులు, అందులో వాటర్ బాటిల్, ఒక ఫ్రూట్ ఏదైనా పెట్టేసి ఇస్తారనమాట పెద్ద బాక్స్లో. మేము బాక్స్లోంచి బయటికి తీసామన్నమాట. ఇది రైస్ ప్యాకెట్, రైస్ బాక్స్ అనమాట. ఇట్లా పెట్టేసి ఇస్తారు. ఈ రంజాన్ నెల మొత్తం ఇట్లా పంచుతారు ఇక్కడ మసీద్ దగ్గర కానీ ఎక్కడంటే అక్కడ వెహికల్ ఆపేసేది ఇస్తారనమాట. అలాగే వీళ్ళు ఫుడ్ ఇంట్లో మిగిలిపోద్ది కదా, దాన్ని కూడా పడేయరు, అసలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు అనమాట. బయట ఫ్రిడ్జ్లు ఉంటాయి ఇంటి ముందర, ఆ ఫ్రిడ్జ్లలో పెట్టేస్తే ఎవరైనా కావాలనుకునే వాళ్ళు తీసుకొని పోతారనమాట. ఈ విధంగా జ్యూస్లు కూడా పెట్టేసి ఇస్తారు. ఇట్లా చిన్న వాటర్ బాటిల్ కూడా పెడతారు. అలాగే ఆరెంజెస్ కూడా పెట్టించారనమాట. మజ్జిగ, మిల్క్ ప్యాకెట్స్ అట్లా ఏదంటే అది పంచుతూ ఉంటారు అనమాట ఈ రంజాన్ నెలలో మొత్తం. బియ్యము, చక్కెర అలాంటివి కూడా పంచుతారు. మామూలుగా ఇండియన్స్ ఉంటారు కదా, ఆ ఏరియాలో అయితే కూడా ఎక్కువ పంచుతారనమాట. ఇప్పుడు మేము ఉండేది కువైట్ ఏరియాలో కాబట్టి పెద్దగా పంచరు ఇక్కడ. మామూలుగా డ్రైవర్ వాడు ఉంటే కారులో ఇచ్చేసి వెళ్ళారనమాట ఒక బాక్స్, అది వచ్చింది ఈరోజు. అలాగే వాటర్ కూడా మనకి ఎక్కడంటే అక్కడ ఉంటాయి అన్నమాట ట్యాప్స్. మనం ఎక్కడైనా తాగడానికి అందుకు నీళ్ళు ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. నీళ్ళు లేకోకుండా దాహంగా ఉండడం అట్లా అంతా ఎక్కడ ఉన్నా కూడా తాగడానికి బాగుంటుంది అనమాట. అట్లా బాగుంది, ఆ పద్ధతి నాకు బాగా నచ్చుతుంది ఇక్కడ. అలాగే ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టేది, బయట మిగిలిపోయింది పడేయకోకుండా, అది కూడా బాగుంటుంది. ఎవరైనా ఆకలిగా ఉండేవాళ్ళు, ఇప్పుడు డెలివరీస్ అవి చేస్తూ ఉంటారు మన ఇండియన్సే, టక్కున ఆకలి వేస్తుంది పోయి చేసుకోలేని వాళ్ళు అట్లా ఏదైనా నచ్చితే తీసుకొని పోయి తినొచ్చు అనమాట వెయిట్ చేసుకొని. చాలా టేస్టీగా ఉంది. కాకపోతే నేను తిన్నాను అనమాట, అందుకనేసి సంగట్లోకి శనగకాయల పొడి, నెయ్యి వేసుకున్నా. ఇదిగో కోడి దాన్ని మనకి ఫ్రీగా బిర్యానీ ఇచ్చారు కదా, దాంట్లో వచ్చిందనమాట. ఇది ఓవెన్లో పెట్టి హీట్ చేసుకున్నాము. అన్నం తినలేము కానీ బాగా చప్పగా ఉంటుంది, కారం అవన్నీ ఏమి ఉండవు అనమాట. ఇలాగా చికెన్ అది వేడి చేసుకొని తినచ్చు. ఇంకా తినేసి బయటకు వచ్చానమాట. చల్ల గాలి, బయట ఎప్పుడు చల్లగా ఉంటుంది. అదిగో అక్కడ కనిపిస్తూ ఉంది కదా బ్యాక్ సైడ్, అదనమాట ఇంకొక రూము. అక్కడ వేరే ఫ్యామిలీ ఉన్నారనమాట, బెంగాలీ వాళ్ళు అనుకుంటా. ఈ రూము ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ నుంచి ఉన్నారనుకుంటా మా పిన్ని వాళ్ళు. ఇది బాగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట, వాకింగ్ చేసుకోవడానికి, బట్టలు ఆరేసుకోవడానికి, మనకి నచ్చినట్లుగా ఉండడానికి అందుకు. కానీ మనకి వేరే రిలేటివ్స్ కానీ అట్లా ఇంట్లోకి వచ్చేదానికి కుదరదు, ఎక్కువ మంది వస్తే ఒప్పుకోరనమాట. అలాగే ఈ రూమ్ దగ్గరలోనే మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి. చిన్న చిన్న సూపర్ మార్కెట్లు అలాంటివన్నీ కూడా ఏవి కావాలన్నా తెచ్చుకోవచ్చు అనమాట. ఇది చపాతీ రోల్స్ అలాంటివన్నీ కూడా ఉంటాయి అనమాట. తక్కువ ప్రైజే ఉంటాయి ఇక్కడ, రేటు కూడా తక్కువే ఉంటాయి. హౌసెస్ చూడండి ఇలా ఉంటాయి అనమాట. చాలా బాగుంటాయి లోపల, బయట కనపడదు కానీ అంత గ్రాండ్గా లోపల అయితే చాలా బాగుంటాయి. అలాగే ఇక్కడ కువైట్ వాళ్ళు కూడా చాలా బాగుంటారు అమ్మాయిలు. అసలు ఏమీ మేకప్ వేసుకోరు అనమాట, కానీ చాలా బాగుంటారు. మన హీరోయిన్స్ కంటే కూడా చాలా బాగుంటారు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఒక రూమ్ ఉందనమాట. ఈ రూమ్ కూడా ఎవరికైనా ఇవ్వాలనుకుంటా ఉన్నారు, కొంచెం నీట్గా చేసేసి. ఇట్లా ఒక సింగిల్ డేలో కట్టేస్తారండి మొత్తం రూమ్ అంతా కూడా, అప్పుడే ఇచ్చేస్తారు వెంటనే. ఇల్లులు కూడా చాలా తొందరగా కట్టేస్తారు ఇక్కడ. అలాగే తొందరగా పడేస్తారు కూడా, మళ్ళీ కొత్తవి కట్టుకుంటూ ఉంటారు. రీమోడలింగ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఇంట్లలో లోపల. ఒక 4 ఇయర్స్ అయింది అనుకుంటా నేను రాక. 4 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చా అనమాట. 6 మంత్స్ ఉండేసి వెళ్దామనేసి. ఇప్పుడు వస్తే మొత్తం చాలా వరకు నేను వెళ్ళిన హౌసెస్ ఉంటాయి కదా, వర్క్ చేసిన హౌసెస్, ఆ ఇళ్ళల్లో కూడా చాలా మొత్తం మారిపోయింది, అంతా మార్చేశారు. ఇలా కిందికి దిగి వెళ్తే మొత్తం కువైట్ వాళ్ళు ఉంటారు కింద, మొత్తం పైన లాస్ట్లో మేమన్నమాట. ఇరాను, ఇరాకు, అమెరికా వాళ్ళందరికీ ఏదో ఇది జరుగుతూ ఉంది వారు, అందుకనేసి బాంబులు వేయడం అలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. కాకపోతే మధ్యలో ఉండే వాళ్ళకి ఏమంత ఇబ్బంది ఏం లేదు. కువైట్లో ఉండే వాళ్ళకు కొంచెం జహరా సైడు కొంచెం చివరిని ఉంటారు కదా, వాళ్ళే కొంచెం భయంగా ఉండాలన్నమాట. ఒక 6 నెలల తర్వాత మళ్ళీ ఇండియాలో కలుస్తాను నేను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.